ఫైనల్లీ చాలా రోజుల తర్వాత నేనైతే ఫుల్ లెంత్ వ్లాగ్తో అయితే వచ్చేసాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు నేను ఒక మంచి టెంపుల్ని చూద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేశాను. మేము రీసెంట్గా అయితే ఈ టెంపుల్కి వెళ్ళాము. అయితే మాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ చూస్తారని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీశాను. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి కామారెడ్డి దగ్గర రామారెడ్డి అనే ఊర్లో ఇసన్నపల్లి అనే గ్రామంలో అయితే అక్కడ కమాన్ లోపలికి వెళ్ళగానే ఇది బయట లొకేషన్ అన్నమాట. చాలా బాగుంది టెంపుల్. రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ నైట్ కూడా నిద్ర చేయడానికి చాలా మంది వస్తారంట. కమాన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కొంచెం నడిస్తే అక్కడ బావి ఉంటుంది, కోనేరు ఉంటుంది. ఈ వీడియోలో టోటల్ టెంపుల్ అయితే నేను చూపించాను. మిగతా చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాకైతే వ్యూ ఇలా ఉంటుంది. మేము వెళ్ళేసరికంటే అప్పుడే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. మాకైతే దర్శనం అయింది. మేము ఎగ్జాక్ట్ గా 1 o'clock కల్లా వెళ్ళిపోయాము కాబట్టి మాకు దర్శనం దొరికింది. దర్శనం అయిపోయాకైతే వీడియో తీసాను. అయితే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుండి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 to 8 అయితే ఓపెన్ ఉంటుంది. మిగతా టైం అయితే క్లోజ్ ఉంటుందంట. సో మేము రాగానే దర్శనం దొరికింది. తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేసి మేము వెళ్ళినప్పుడు అయితే టెంపుల్ మొత్తంలో ఒక 20 members కూడా లేరన్నమాట. చాలా తక్కువ ఉండే అండ్ కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉండే టెంపుల్. దర్శనం అయిపోయాక చాలాసేపు అయితే కూర్చొని ఫొటోస్ దిగి వీడియోస్ క్యాప్చర్ చేసుకొని అలా ఎంజాయ్ చేసి అయితే అక్కడ నుండి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇలా టెంపుల్ వెనుక సైడే కోనేరు బావి అయితే ఉంటుంది. చాలా బాగుంది. అక్కడ వాటర్ అయితే బావిలో నుండి చేదుకుంటూ కాసేపు వాటర్లో ఆడుకున్నాం అన్నమాట. వీడియోస్ తీసుకున్నాము అండ్ ఫేస్ వాష్ చేసుకొని కాసేపు కాలు చేతులు కడుక్కొని ఇంకా అక్కడ నుండి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఈ కోనేరుకి వెనుక సైడే మంచి లొకేషన్ అయితే ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళిన ప్లేస్కి అసలు వెళ్ళడానికి దారి ఉండకపోవచ్చు, కానీ మేము వెళ్ళిన టైంకి అయితే మొత్తం ఇట్లా డ్రై ఉంది పొలాలలో. సో అందుకని చెప్పి మేము వెళ్ళాము. లొకేషన్ అని చెప్తున్నాం కదా, ఫైనల్లీ లొకేషన్ అయితే ఇదే అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు తోట, ఆ తోటలోకే వెళ్ళాము. తోటలో వెళ్ళి కాసేపు కూర్చొని అక్కడైతే చాలా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడికి ఎందుకు వెళ్ళాము అనేది అయితే వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది, చూసేయండి. ఇంకా మేమందరం అయితే ఈ ప్లేస్కి వచ్చేసాము. ఈ ప్లేస్లో చూడండి ఎంత బాగుంది అసలు, చెట్ల మధ్యలో. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇలా వస్తామని చెప్పి, కానీ అనుకున్నాము, వచ్చేసాము. ఇది ఒక స్టంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మాకు తెలియని ఊరు అండ్ తెలియని ప్లేస్ అయినా కానీ వెళ్ళి అంతసేపు టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. ఇంతకీ మేము ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళామో చెప్పలేను కదా, చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. సో ఇదండి సంగతి. మేమైతే మా సిస్టర్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అయితే ఆ తోటలోకి వెళ్ళిపోయాము. ఇంకా సెలబ్రేషన్ అయిపోగానే కేక్ కట్ చేసుకొని తినేసి అక్కడికి పులిహోర కూడా తీసుకెళ్ళామన్నమాట. పులిహోర కూడా తినేసి ఇంకా కాసేపు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. టోటల్గా అయితే ఇలా అన్ప్లాన్డ్ డెస్టినేషన్ బర్త్డే అయితే జరిగిందన్నమాట. ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. బై గైస్, ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, కనెక్ట్ విత్ నేచర్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.